యా ఫుడ్ బాగుంది కదా. హాయ్, మే ఐ? Sure. It's hot. ఈ బార్బిక్యూ ఐడియా బాగుంది, థ్యాంక్స్. నీకు తెలుసా ఈ బార్బిక్యూ మన నాగరికతకి నాంది. యా, బార్బిక్యూ ఇస్ ద రూట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్. అవును, ఇనవే కరెక్టే కదా. అవును, కోతుల్లా ఉన్నప్పుడు ఆదిమానవులు ఇలాగేగా తిన్నారు. మనిషి కోతి నుంచి వచ్చాడని అంటానికి బార్బిక్యూ ఓ పెద్ద ప్రూఫ్. మనలో కోతి ఇంకా ఉన్నాడు. మనలోనా? సరే, నాలోనే. ఏంటి? ట్రై చేయి, సూపర్గా ఉంటుంది. విక్రమ్, ఫుడ్ అదిరిపోయింది. థ్యాంక్స్. అయినా లైఫ్లో దీనికి మించి ఇంకేం కావాలి చెప్పు? కొంచెం ప్రేమ, ఇలా కొంచెం మంచి ఫుడ్. యా. అవును, దీన్ని ఎలా కాలుస్తారో తెలుసా? ఈ మంటని లో అండ్ స్లో అంటారు. ఓ, అచ్చన్న జీవితంలోనే. అప్పుడు కంట్రోల్ తీసుకో, నచ్చినట్టు చేసుకో, నీ చేతుల్లోనే ఉంది. అదే ట్రై చేస్తున్నాను కదా. నిషా చెప్పింది కరెక్టే, ఫ్లర్టే వీడు. ఏంటి? ఏం లేదు. పవి, నిన్న ఒకటి అడగొచ్చా? నువ్వు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నావు? ఇప్పుడు అదంతా అవసరమా? రీసెట్లో తింటున్నప్పుడు మాట్లాడకూడదని రూల్ ఏమైనా ఉందా? ఫుడ్ ఇస్ ద సాల్ట్ ఆఫ్ కాన్వర్సేషన్ అంటారు, తెలుసా? ఇట్స్ వెరీ ఫనీ. నువ్వు నీ డైలాగులు. పవి, సరదాగా అడుగుతున్నాను. ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? ఫస్ట్ తక్కువ మాట్లాడాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బార్బిక్యూ మీద బోల్డ్ అని లెక్చర్లు ఇచ్చి నా ప్లేట్లో ఉప్పు వేయటం మర్చిపోకూడదు. అయ్యా, సారీ. ఫుడ్ ఇస్ ఎ సాల్ట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ అంట, సాల్టే లేదు. ఇప్పుడు నేను ప్లే Seriously? చేస్తాను. You gonna play na? Please, please, వద్దమ్మా తల్లి. ఏం ప్లే చేయలేదు. Really? ఇది విను. యా. విక్రమ్, నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలో చెప్పలేదు. ఎలాంటి అమ్మాయి కావాలా? తనకు తానుగా ఉండాలి. అంతేనా? పవి, ఇట్స్ నైస్ కదా. Yeah, ట్రూ. హే పవి, నీకు గిటార్ వచ్చన్నావు కదా. ప్లీజ్ Come on, Pavi. Play చేయాలి, నువ్వు ప్లే ఎట్లయినా. చేయాలి. అంతే. Take it. పాడాలి. కమ్ ఆన్. అది Try. కొన్ని నెలల్లోనే మేము అలా కలిసిపోయాం. ఇద్దరు కలవాలని రాసుంటే కలుసుకుంటారంతే. అది యాక్సిడెంట్ కాదు, డెస్టినీ. పవి, ఈ 10 నెలలు ఎలా గడిచిపోయావో తెలియట్లేదు కదా. ఏదో టీనేజ్ వయసుకి వెళ్ళిపోయినట్టుంది. ఓయ్, మనది టీనేజ్ లో వచ్చే అట్రాక్షనో ఇన్ఫాచ్యుయేషనో కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ కలిసి ఉండగలమని తీసుకున్న డెసిషన్. తెలుసులే, ఊరికే చెప్తున్నాను అంతే. సైలెంట్ గా రీసెట్ లో రిజిస్టర్ అయ్యి నన్నే లైన్ లో పెట్టావుగా. ఏయ్, లైన్లో పెట్టడం ఏంటి? నేను చూడగానే కనెక్ట్ అయ్యాను, కలుద్దామని రీసెట్కి వచ్చాను. అయినా ఎవరెవరు కనెక్ట్ అవుతారో ఎవరికి తెలుసు. అవునవును, రేపు మీ రెస్టారెంట్లో 3 members కి టేబుల్ బుక్ చేయి. ఎవరికి? సర్ప్రైజ్. బాయ్. అవునవును. హాయ్ పవి. హాయ్. అమ్మా, నాన్న, తను విక్రమ్. నమస్కారం అండి. చెప్పాను కదా, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.
విక్రమ్, నువ్వు నమ్మో, తనకెన్నో పెళ్లి సంబంధాలు చూశాను, ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. అడిగితే ఎవరో హానెస్ట్గా లేరని చెప్తుంది. ఫైనల్లీ యు ఆర్ దట్ గై. నేను తనకు చాలాసార్లు చెప్పి చూశాను, కానీ తను నా మాట వినట్లేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. పెళ్ళి ఇవన్నీ మీకు కొత్త కాకపోవచ్చు. మా సైడ్ మాత్రం విడాకులైన వాడికి ఇచ్చి చేస్తే కొంచెం తేడాగా చూస్తారు. పవి విషయంలో మీరు షూర్ కదా? చూడు విక్రమ్, తన మాటలేం పట్టించుకోకు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? వెరీ సూన్ నాన్న. నేను వీడని వీడను కలగా మిగిలే గగనేను. నేను వీడని వీడను నేనే. మళ్ళీ డైవర్సా? ఏమయ్యా, ఈసారి నీకు తప్పకుండా డిస్కౌంట్ ఇస్తా. కొత్త కేసులో రెగ్యులర్ కస్టమర్ లాగా అయిపోయావు కదా. నాకు తెలుసురా ఇట్లా జరుగుద్దని. నువ్వు మీ తాతలాగే ఊరికొక కాపురం పెట్టు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా? దొంగ సచ్చినోడు, దొంగ సచ్చినోడు. అది విక్రమ్, అయ్యో ఓకే? విక్రమ్, విక్రమ్, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక్కసారన్న పానిక్ అటాక్ వస్తుందని ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉంది. నా కర్మ అది నాకు పవి పెళ్లి చేసుకుందాం అనగానే వచ్చింది. విక్రమ్, అయ్యో ఓకే? యా, I'll be okay. సరే, నేను వెళ్ళాలి. రేపు కలుస్తాను. ఓకే, బాయ్. ఏమైందిరా? ఏం జరిగిందో తెలుసా? పవి వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగేసింది. ఏ అవునా? అవునేంటి, నేనప్పుడే పెళ్లికి రెడీగా లేను. తను అలా అడగగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే పెళ్ళింటమ్మా, తనకేమైనా పిచ్చా? తనకు కాదు పిచ్చి, నీకే. అసలు పెళ్లిదాకా రాదని ఎలా అనుకున్నావు? ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నీ ప్రాబ్లం ఏంట్రా? అమ్మా, నిషాతో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. మళ్ళీ అప్పుడే పవితో ఎలాగా? అన్నీ ఇంత ఫాస్ట్గా అంటే నా వల్ల కాదు. ఇదేం ఫాస్ట్ కాదు. 10 నెలలైంది. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇంకేం కావాలరా? ఒకటి చెప్పనా, తను లాయర్, పైగా లైఫ్ లో తనకి చాలా క్లారిటీ ఉంది. అలాంటి అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తానంటే ఇంకా ఆలోచిస్తావేంట్రా? నీ వయసు తెలిసి, నీ డివోర్స్ గురించి తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నా మాట వినరా, పవితో ఉన్న రిలేషన్షిప్ పాడు చేసుకోకు. ఊ అను.